హైదరాబాద్ కోటిలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఉదయం 7 గంటలకు ఏటీఎంలో డబ్బు డిపాజిట్ చేసేందుకు వచ్చిన రిషద్ అనే వ్యక్తిపై దుండగులు కాల్పులు జరిపి సుమారు 6 లక్షల రూపాయలు లాక్కొని పరారయ్యారు. ఈ దాడిలో రిషద్ కాలికి బుల్లెట్ గాయం కావడంతో అతన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలిలోని సీసీటీవీ ఫుటేజ్ను సుల్తాన్ బజార్ పోలీసులు పరిశీలిస్తున్నారు. బాధితుడు రిషద్ నాంపల్లికి చెందిన వస్త్ర వ్యాపారిగా పోలీసులు గుర్తించారు. ఘటనాస్థలిని ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి పరిశీలించారు. పరారైన ఇద్దరు దుండగుల కోసం 5 బృందాలతో గాలిస్తున్నామని డీసీపీ శిల్పవల్లి తెలిపారు. ఈరోజు ఎర్లీ అవర్స్లో అరౌండ్ 6:50 and 7 మధ్యలో ఇద్దరు అన్నోన్ అక్యూజ్ పర్సన్స్, ఇద్దరు అన్నోన్ అఫెండర్స్ ఈ సుల్తాన్ బజార్ పిఎస్ లిమిట్స్లోని కోటి ఎస్బీఐ బ్రాంచ్ దగ్గర పక్కనే ఉన్నటువంటి ఏటీఎం దగ్గర ఈ విక్టిమ్ పర్సన్ క్యాష్ డిపాజిట్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళు రెక్కీ చేసుకుని ఉన్నట్టున్నారు. పక్కనే ఉన్నటువంటి బస్ స్టాప్ నుంచి వచ్చి అతన్ని ఒక సపోజిడ్లీ తపంచా ఒక రౌండ్ ఫైర్ చేయడం జరిగింది. దాంతో విక్టిమ్కి కాలికి ఇంజరీ జరిగి అతను అక్కడ పడిపోతే అతని బైక్ అండ్ బ్యాగ్ తీసుకొని వీళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. దీనికి సంబంధించి క్లూస్ టీమ్ వచ్చింది, సీసీటీవీస్ వెరిఫై చేస్తున్నాము. సెవెరల్ టీమ్స్ అన్నీ కూడా పెట్టి ఇన్వెస్టిగేషన్ టీమ్స్ పెట్టి టాస్క్ ఫోర్స్ అండ్ సిసిఎస్ టీమ్స్తో కలిసి కోఆర్డినేట్ చేసి వీఆర్ వర్కింగ్ ఇట్ అవుట్. ఈ విక్టిమ్ రెగ్యులర్గా ఇక్కడికి వచ్చి క్యాష్ డిపాజిట్ చేస్తూ ఉంటాడని చెప్తున్నారు. రవీంద్రన్ అయిపోయింది. హైదరాబాద్ కోటిలో ఏటీఎం వద్ద వ్యక్తిపై కాల్పులు జరిపి 6 లక్షలు లాక్కెళ్లిన ఘటనపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సూరిబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్లోని కోటి వద్ద ఎస్బీఐ ఏటీఎంలో డిపాజిట్ చేయడానికి ఓ వ్యాపారస్తుడు 6 లక్షల రూపాయలను పట్టుకెళ్ళగా మాటు వేసిన ఇద్దరు నిందితులైతే ఆయన్ని గన్తో ఫైర్ చేసిన పరిస్థితి హైదరాబాద్లో కీలక కలకలం సృష్టిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆయన్ను స్థానికులు పోలీసులు సమాచారం ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆయన్ను మెరుగైన వైద్యం కోసం హాస్పిటల్కి తరలించారు. అయితే ప్రస్తుతం ఆయన ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఎమర్జెన్సీ వైద్యం కింద 103 రూమ్లో ఆయనకి వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే ఎలాంటి ప్రాణాపాయం లేదని, కాలు వద్ద ఏదైతే గన్ ఫైర్ చేశారో కాలు వద్ద గాయమైందని ఆ గాయాన్ని కూడా పరిశీలించి చికిత్స అందిస్తున్నట్లయితే మనకి ప్రాథమిక సమాచారం వైద్యుల ద్వారా అందుతుంది. అయితే మొదట మలక్పేటలోని యశోద హాస్పిటల్కి అయితే ఈ కేసును తీసుకొచ్చినట్లు కూడా మనకు ప్రాథమిక సమాచారం అందింది. ఈ యశోద హాస్పిటల్ నుంచి ఉస్మానియా హాస్పిటల్కి కూడా ఎవరైతే రషీద్ ఉంటాడో రషీద్ని తరలించారు. అయితే పోలీసులు కోటి వద్ద ఎస్బీఐ ఏటీఎం వద్దకు చేరుకుని అక్కడ డీసీపీ శిల్పవల్లి ఆధ్వర్యంలో కేసునైతే దర్యాప్తును చేస్తున్నారు. 5 విభాగాలుగా బృందాలుగా విడిపోయి హైదరాబాద్ నగరంలో దాదాపు అన్ని చోట్ల కూడా పోలీస్ స్టేషన్లు అలర్ట్ చేశారు. అలర్ట్ చేసిన నేపథ్యంలోనే పలు సీసీటీవీ ఫుటేజ్లను కూడా పరిశీలిస్తున్నారు. కోటి వద్ద ఉన్నటువంటి మెయిన్ రహదారిలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్తో పాటుగా ఆ పక్కన షాప్స్ ఏవైతే ఉంటాయో షాప్స్ వద్ద సీసీటీవీ ఫుటేజ్లను కూడా డీసీపీ శిల్పవల్లి నేతృత్వంలో బృందం అంతా కూడా పోలీసులు సేకరించారు. అయితే ఆ సేకరించిన ఫుటేజ్ల ఆధారంగా ఆ 6 లక్షల రూపాయలను తీసుకెళ్లి ఎటువైపు వెళ్ళారనేది గాలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీన్ని పోలీసులు చేజింగ్గా తీసుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా నిందితులను కూడా అదుపులోకి తీసుకుని చట్టం ముందు దోషులుగా నిలబెడతామని ఇప్పటికే పోలీసులు అయితే మీడియా ముఖంగా చెప్పిన పరిస్థితి ఉంది. హైదరాబాద్లో ఈ ఉదయమే అయితే గన్ ఫైర్ జరిగిందో ఈ గన్ ఫైర్ మొత్తం కూడా భయాందోళన నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే కోటిలో ఏదైతే ఏటీఎంకి వచ్చి 6 లక్షల రూపాయలు డిపాజిట్ చేయడానికి వచ్చిన ఈ బట్టల వ్యాపారి రషీద్ అయితే ప్రజెంట్ అయితే ఆరోగ్యం నిలకడగా ఉందని ఉస్మానియా వైద్యులు అయితే చెబుతున్నారు. అయితే ఏదేమైనప్పటికీ పోలీసులు అయితే 5 బృందాలుగా విడిపోయి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా సీసీటీవీ ఫుటేజ్లను కూడా ఇప్పటికే సేకరించుకున్నారు. ఎటువైపు వెళ్ళినా వారిని ఎట్టి పరిస్థితుల్లో పట్టుకుని చట్టం ముందు దోషులుగా కూడా నిలబెడతామని పోలీసులు అయితే భావిస్తూ ఉన్నారు. ఇప్పటివరకు ఇది తాజా సమాచారం. ఓవర్ టు యూ.